బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. దేనికయ్యా ఇదంతా? చెబుతానండి. ఎవరికండి? చెప్తామండి సార్ త్వరగా చేయి కడుక్కుని రండి సార్. పెద్ద ఇన్స్పెక్టర్ అని తెలియగానే మిమ్మల్ని చూడండి ఏ విధంగా గౌరవిస్తున్నారో. వాసన తిరిగిపోతుంది. ఇవన్నీ ఎవరు వండారు? చెబుతానండి. ఇక్కడ మేక కోడి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొన్నవా లేక కొట్టుకొచ్చినవా? చెప్తా ఉండండి. అయ్యగారు మీరు ఇక్కడ లొడలొడ మాట్లాడే బదులు ముందు వెళ్ళి చేయి కడుక్కుని వద్దాం కదా. త్వరగా పదండి. చాలా బాగుంది. అయ్యా నాకు ఒక లెగ్ పీసు, మీకు ఒక లెగ్ పీసు. నీకు ఒక గుడ్డు కూడా లేదు. ఐదు చేప అన్న ఇవ్వండి అయ్యా. కావాలంటే నీకు ముళ్ళు ఇస్తాను. నా అబ్బా, ఈ కోళ్ళు మేకలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు ఇన్స్పెక్టర్ అడిగారు కదా, నీ నోటితోటి చెప్పు. ఒరే నాయనా, ఆ. ఇన్స్పెక్టర్ గారి పేరు చెప్పి కొట్టేసుకొచ్చావు, నువ్వే చెప్పు. చూసావా హెడ్, డ్యూటీలో జాయిన్ అయ్యి కొద్ది రోజులు కూడా కాలేదు. ఈలోగా నా పేరులో లంచమా? ఏమయ్యా, హెడ్ కానిస్టేబుల్, మేము ఆకలితో చస్తే ఆ నింద ఎవరి మీదకి వస్తుంది? అయ్యగారి మీదే. ఏ నీ మీద పడతా? నేను ఇన్స్పెక్టర్ కాదు కదా, మీరే కదా ఇన్స్పెక్టర్. శబ్దం చేయకబ్బా. కాలు ఒకటి అక్కడ పెట్టరా. ఇన్స్పెక్టర్, ఏ ఇన్స్పెక్టర్, ఓ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ రేయ్, ఎందుకురా ఇలా అరిచి ప్రాణాలు తీస్తున్నారు? నన్ను డ్యూటీ చేసుకునేవరా? చెయ్యాలి, డ్యూటీ బాగా చెయ్యాలి. మీరు చూడాలి, అదే కదా మా ఆశ. నా అబ్బా, నువ్వు ముందు వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందు వెళ్ళరా. ఓ నా అబ్బా, నా బంగారు తండ్రి, ముందు నువ్వే వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందు వెళ్ళరా. రే దొంగన బాబు, కొట్టిన మొహం చెట్టే అయిపోతాయి, ముందు నువ్వే వెళ్ళు. నా కడుపును పుట్టి నా కొడుకు నన్నే ఎదిరించి మాట్లాడతావా? నువ్వు చెప్పవయ్యా. ఏ ఇన్స్పెక్టర్, అక్కడ చెప్పవయ్యా. నువ్వు చెప్పా. ఏ, చెప్పవయ్యా. చెప్పమంటుంటే ఏంటి? చెప్పు. వెళ్ళమంటుంటే. ఏ, చెప్పవయ్యా. నువ్వే చెప్పావు కదా, నీ కళ్ళ ముందు అన్ని జరగాలని. అలాగే జరుగుతుంది. అబ్బా, అంత ఫ్రీగా జరిగింది. నాన్న నువ్వు వెళ్ళు. ఏం సౌండ్? ఏయ్, లోపల ఎందుకు ఏం జరుగుతుంది? మీ అయ్యగారు ఏం జరిగినా సరే కళ్ళ ముందే జరగాలని చెప్పారు కదా. అవునా? అదే ఆయన చేస్తున్నాడు, ఈయన చూస్తున్నాడు. నువ్వు వెళ్తావా? రే లోపలికి వెళ్ళి చూడాలంటే దానికి గుండె ధైర్యం ఉండాలిరా. అరే ఆయన కొడక, తలుపు తీరా. నా అబ్బా, ఆయన బాగా చూసాడా? అయ్యా అన్ని శుభ్రంగా చూసారా? ఒరే ఏటు, నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? మీరు ఆశించినట్టుగానే జరుగుతుంది కదయ్యా. అలా నేను ఏం ఆశించానురా? మీరే కదా ఏది జరిగినా నా కళ్ళ ముందే జరగాలన్నారు. అదే కదయ్యా జరుగుతోంది. అందుకని ఈ విధంగానా ఇక నుంచి వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కనపడకూడదు. Get out! వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? అంత ఓవర్గా ఏం తిని చచ్చారా? అదేదో మీకే తెలియాలండి. అయ్యా ఎట్టాగో నన్ను మనిషి చేశారయ్యా. ఏంటిది విషయం? ఏంటి చెప్పండి. ఏమీ లేదయ్యా, ఊళ్ళో ఆనకట్ట కట్టాల్సిన విషయం రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకుపోయేదానికి అందరి దగ్గర నుంచి సంతకాలు రెడీ చేస్తున్నాను. దయచేసి మీరు కూడా ఒక సంతకం చేశారంటే. మంచి విషయమేగా, పేపర్ ఇవ్వండి. 5 సంవత్సరాలుగా ప్రభుత్వం సపోర్టే లేకుండా బ్యాంకు నడుపుతున్నారు. అప్పుడు రాని ఎమ్మెల్యే ఇప్పుడు సంతకానికి ఎందుకు వచ్చినట్టు? బిత్తరపోయినా అటు చూస్తావేంది మహేంద్ర? ఖాళీ పేపర్లో నీ సంతకం. ఈ ఒక్క సంతకం కోసం నేను చాలా కాలం ఎదురు చూసిన. నువ్వు ఎన్ని పాటలు పడతావో చూడు. నా చేత సంతకాలు పెట్టించుకుని అడుక్కునే వాళ్ళ వీధి వీధికి ఇంటింటికి నన్ను తెప్పించినావు కదా, దాన్ని మాత్రం నేను మర్చిపోను, గుర్తుపెట్టుకో. ఇది ఒక్కటి చాలు. నీ మీద ఫోర్జరీ కేసు పెట్టొచ్చు, కూనీ కేసు పెట్టొచ్చు. నేను ఇక్కడి నుంచి పోయిన 5 నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు. చెంచల్ కూడానా, రాజమండ్రి జైలా, నీ అడ్రస్ నువ్వే తెలుసుకో. టీవీ చూడు. ఇది ఒక్కటి చాలు. నీ మీద ఫోర్జరీ కేసు పెట్టొచ్చు,
కూనీ కేసు పెట్టొచ్చు. నేను ఇక్కడి నుంచి పోయిన 5 నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు. చెంచల్ కూడానా రాజమండ్రి జైలా? నీ అడ్రస్ నువ్వే తెలుసుకో. అన్నా మనం ఇక్కడే ఉన్నాంగా, మనకు తెలియకుండా ఎలా తీశాడు? అటు చూడండి. కాలువగట్టు కట్టడానికి ఆలోచించే నువ్వు ఆనకట్ట కడతానని చెప్పావే, అప్పుడే కెమెరా ఆన్ చేశాను. హలో, ఇక నుంచి ఆయన మీలాంటి రాజకీయ నాయకుల మధ్య ఉండబోతున్నారు. మీరు ఎలాంటి ప్లాన్లు వేసినా అంతకన్నా మంచి ప్లాన్లే ఈయన వేస్తారు. ఏమన్నా అడ్రస్ ఏమిటో తెలుసుకోమంటావా? ఆయన అడ్రస్ శాశ్వతంగా ఎప్పుడూ ప్రజల మనసులోనే. నువ్వు చెప్పావే చెంచలి కూడా రాజమండ్రిని, అదంతా మీలాంటి రాజకీయ నాయకులకే. ఇప్పుడు చెప్పు, నీ చేతిలో ఉన్న ఒట్టి కాగితం మాట్లాడుద్దా, ఈయన దగ్గర ఉన్న కెమెరా మాట్లాడుతుందా? ఇది తీసుకెళ్లి వీరు కమిషనర్ గారికి ఇచ్చారనుకో, నీ పేరు అనుకున్న MLA ఉస్కో. సార్ సార్ వద్దు సార్, దయచేసి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు సార్. ఇదిగో మీరు సంతకం పెట్టిన పేపరు, ఇది మీరే పెట్టుకోండి సార్. ఈ జనం తీసుకున్న అప్పులన్నీ నేనే తీర్చేస్తాను సార్. మాట పరిస్థితి చెప్పడం లేదు సార్, నిజంగా నేనే తీర్చేస్తాను సార్. ఖచ్చితంగా నేను మంచి ఎమ్మెల్యేగానే ఉంటాను సార్. సరే వెళ్ళరండి. మహేంద్ర, నాయకుడు మహేంద్ర, జిందాబాద్. నాయకుడు మహేంద్ర, జిందాబాద్. నాయకుడు మహేంద్ర. ఏంటి సార్ ఇక్కడ ఎవరూ లేరు? బంద్ జరుగుతున్నట్టుగా ఉంది సార్. మెదలకుండా మనం లాడ్జ్కో బీచ్కో వెళ్ళుంటే బాగుండేదేమో సార్. నీకు అనుభవం చాలదయ్యా, ఆపు. చెట్టు పుట్ట వదలకుండా అన్ని చోట్ల గాలించండి. ఏంటి సార్ తేనె దుడ్డు చెదరగొట్టినట్టు జంట ఎలా పారిపోతున్నారు? ఎంతసేపు ఎక్కడ ఉన్నారు? ఏరే తుప్పల్లో కూర్చొని బుద్ధిస్తున్నావా? లేవరా, లే లే లేరా, లే. దీనికి పోయి 1000 రూపాయలు ఖర్చు పెట్టి రూమ్ తీయాలంటే నేను నీతో ఉన్నంత వరకు నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందయ్యా. లేవండి, స్టేషన్ కి రండి, మీ జాతకాలు నేను చెప్తాను. ఇది చూడు. ఏమయ్యా మీకేం చోటు దొరకలేదా? సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ ప్రేమ కథలన్నీ మా అయ్యగారితో చెప్పు పదా. ఎవరా నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడేం చేస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. నాకే కథ వినిపిస్తున్నావా? ఎంతకంటే పెద్ద కథలో జైలు చెప్తే పద. ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. దాని ఎందుకు చేతిలో పట్టుకున్నావు? జాతకం చెప్పడానికి. ఈ పొదల చాటున మా సంసార సమస్య బయటికి తెలియకూడదని. ఇప్పుడు తెలిసింది కదా, పదరా, పదరా, పద. నువ్వెవరు? సార్ నా పేరు వాసు, ఈమె పేరు విజి. నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. మీరు ఎక్కడ ఎంక్వైరీకి పిలిచినా రావడానికి రెడీ. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. మీరు ఎంతమందో చూసుంటారు, కానీ మేము అలా కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఇది మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కాదు సార్, మా లవ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. నిజమైన ప్రేమ అంటే ఇలా ఉండాలి. వీళ్ళిద్దరిని వదిలేయి. ఏయ్, వాళ్ళందరినీ బండ్లు ఎక్కించండి. పబ్లిక్ గార్డెన్ లో ప్రేమికుల హంగామా స్పెషల్ రిపోర్ట్. ఎవరా నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడేం చేస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. ఇంతకంటే పెద్ద కథలో జైల్లో చెప్తే కానీ ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. దాని ఎందుకు చేత్తో పట్టుకున్నావు? జాతకం చెప్పడానికి. ఈ పొదల చాటున. సార్ నా పేరు వాసు, నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. అమ్మా ఉషా, ఎంత ఘోరానికి పాల్పడ్డావమ్మా? ఏమైందమ్మా నీకు?
నేను రావటం ఒక క్షణం ఆలస్యమైంటే ఏం జరిగేది తెలుసా? చెప్పమ్మా, మీ నాన్న మీద నీకు నమ్మకం పోయిందా? నాన్న స్కూల్లో నాతోనే చదువుకున్నాడు. అతను నాకు చాలా ఇష్టం. అతన్ని నేను లవ్ చేస్తున్నాను డాడీ. అతను బాగా చదువుకున్నందువల్ల ఇంజనీరింగ్ చదువుదామని హైదరాబాద్ వెళ్ళాడు. అతన్ని నేను తలుచుకుంటున్నట్టు నన్ను అతను తలుచుకున్నాడు అనుకున్నాడు డాడీ. కానీ అతను అక్కడ వేరెవరినో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు డాడీ. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని టీవీ వాళ్ళకు కూడా చెప్పారు డాడీ. దీనికోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నేను బతికేది ఎవరి కోసమ్మా? నీ కోసమ్మా. వాడి పేరేంటో చెప్పమ్మా. వాసు డాడీ. ఆ వాసు ఎంతమంది అమ్మాయిలైనా లవ్ చేసి ఉండొచ్చు, కానీ వాడు తాళి కట్టేది మాత్రం నీ మేళ్ళలోనేనమ్మా. మన జీవితాల్లోనే కాదమ్మా, ఇతరుల జీవితాల్లో కూడా మనం తీసుకునే నిర్ణయాలు అమలు జరగాలి, జరిగి తీరుతాయి. ఇదిగో. హే, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఒక చిన్న డౌట్. ఏం డౌట్? మన లవ్ సక్సెస్ అవుతుందా? అంతేనా? పెన్ జ్యోతిష్యం చూస్తే తెలిసిపోతుంది. పెన్ జ్యోతిషవా? ఎలా? పెన్ ఇవ్వు. సక్సెస్ అవుతుందని ఎస్ చెప్పు. ఎస్. నో. ఎస్. నో. ఎస్. నో. ఎస్. నో. నోనా? అయితే మన లవ్ సక్సెస్ అవ్వదా? సే ట్యూబ్లెట్. నోతో స్టార్ట్ చేస్తే ఎస్ అని వచ్చేది. దీనికి కూడా ఫీల్ అవ్వాలా? రే, నీ పేరే కదా వాసు? అవును. రారా జీరా. నా వల్ల అవ్వట్లేదు వాసు. నువ్వు ఇక్కడే ఉండు. కర్చీఫ్ గట్టి గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? మనోడిని ఎవరో కొడుతున్నారు, అందరూ తొందరగా రండి. విజయ్, విజయ్,
వాసు 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 ఎవరు వాసు వాళ్ళంతా? నాకు తెలీదు. రా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యో పోలీస్ అంతా వద్దు. ఆ రోజు పార్క్ లో ఏమైందో తెలుసు కదా, అప్పుడు ఒకటంటే మరొకటి అవుతుంది. వద్దు వాసు, రా మనం వెళ్దాం. నా బాబు అదిగో తొయ్యకమ్మా. మెల్లగా కట్టు. నా పేరు బొట్టి జేజమ్మ కాదు, జాకీ చాన్కి అమ్మని. అమ్మ, నా దగ్గర ఏమి దాచుకున్నా నిజం చెప్పండి. 2 రోజుల క్రితం మీరు దోచుకున్న 3 కిలోల బంగారం ఎక్కడో? అమ్మ జేజమ్మ, పోలీస్ స్టేషన్ లోపలే ఉంది, నువ్వు వెళ్ళి బాగా వెతకమ్మా. పోలీస్ స్టేషన్ స్టేషన్ లో జరిగిన దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఇందులో రాసించాను.